దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆ ప్రభుని నా పరలోకపు తండ్రి నాకు ఉన్నారు, ఈరోజంతా నా జీవితాన్ని ఆ ప్రభునకు సమర్పిస్తే ఆ ప్రభువే నడిపిస్తారని ఎవరెవరైతే నిరీక్షణలో ఆ పరలోకపు తండ్రి వైపు ప్రార్థనాపూర్వకంగా స్తుతి గీతాలతో తమ జీవితాలను తండ్రికి అర్పిస్తారో, యేసుక్రీస్తు నామములో వారందరిపై ప్రతిరోజు నూతన ఉదయంలో నూతనంగా తన ప్రేమను, కరుణను కురిపించే అంత గొప్ప పరలోకపు తండ్రిని మనం అందరం కలిగి ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈరోజు దేని గురించి మనం భయపడాలి, ఏ సమస్య గురించి మనం బాధపడాలి, మన పరిస్థితులన్నిటిని కూడా ఈ ఉదయకాలంలో ఆ ప్రభునకు సమర్పించుదాం. ఆ ప్రభు ఉన్నాడనే ధైర్యంతో ఈరోజు అంత ఆనందంగా ఆ తండ్రికి మహిమకరంగా జీవించుదాం. ప్రియులారా, మనందరి జీవితంలో ఎంతెంతో మంది మనకు తారసపడుతూ ఉంటారు. ఎన్నో జీవితాలు మనకి చాలా బాగున్నాయి కదా అనిపిస్తుంది. కొన్నిసార్లు మనకు తెలియకుండానే కొందరి మాటల్ని మనం అనుకరిస్తూ ఉంటాం, కొందరి జీవితాలను మనం అనుకరిస్తూ ఉంటాం. వాళ్ళు నడిచినట్లుగా మనం కూడా నడవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ ప్రియులారా, వాళ్ళెవ్వరు కూడా నన్ను అనుసరింపుము అని చెప్పలేదు. కానీ సత్యము తెలిసిన నేనే మార్గం, సత్యం, జీవమని యోహాను సువార్త 14:6 చెప్పిన ప్రభువు ఆయన ఒక్కరే నన్ను అనుసరింపుము అని ఎంతోమందిని ఈ లోకంలో ఆ మాటను వాళ్ళతో పరికారు. చూడండి, యోహాను సువార్త 1:43 మనం చదువుతున్నాం. ప్రభువు గలిలయ సరస్సు తీరానికి వచ్చినప్పుడు అక్కడ ఫిలిప్పును కనుగొని నీవు నన్ను అనుసరింపుము అని ఫిలిప్పుతో చెప్పినట్లుగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ ప్రభు ప్రేమను ఎరిగిన ప్రతి ఒక్కరితో ప్రతిరోజు ప్రభు పలికే మాట నన్ను అనుసరింపుము. ప్రియులారా, ఎందుకు ఆ ప్రభుని మనం అనుసరించాలి? మనందరికీ సత్యం తెలుసు. మనం పరలోకపు తండ్రి దగ్గర నుంచి మనం అసలు ఆత్మరూపంలో ఉన్నాం. ఆత్మ సర్వేశ్వరుడైన పరలోకపు తండ్రి దగ్గర నుంచి ఈ లోకంలోనికి ఆ తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చడానికి వచ్చాం. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చి తండ్రికి మహిమకరంగా జీవించిన తర్వాత తిరిగి తండ్రితో మనం కలిసిపోవాలి. ఈ శరీరము మట్టి నుంచి వచ్చింది, మట్టిలో కలిసిపోతుంది. ఈ సత్యము తెలిసిన మనమందరము ఎలా జీవిస్తున్నాము? కానీ ఆ సత్యాన్ని తన రూపంలో, తన జీవితంలో మన కళ్ళ ముందు స్పష్టంగా కనిపించిన యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రము నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను, తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాలి, ఆ తండ్రి దగ్గరికి వెళ్ళే మార్గమును కూడా నేనే, కాబట్టి మీరు నన్ను అనుసరించండి అని ప్రతిరోజు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. ప్రియులారా, ఈ లోకంలో తండ్రికి మహిమకరంగా మనం జీవించాలంటే ఈ శరీరాన్ని మనం ఎలా పోషిస్తున్నామో మన ఆత్మీయ జీవితాన్ని కూడా వాక్యమైన యేసు ప్రభుతో మనల్ని మనం పోషించుకోవాలి. చూడండి, నేనే జీవాహారమునని యోహాను సువార్త 6 ప్రభు చెప్పారు. మరి మనందరము మన ఆధ్యాత్మిక జీవితంలో దృఢపడడానికి ఆ జీవాహారమైన ప్రభుని ప్రతిరోజు మనం భుజించాలి. ప్రియులారా, ఎవరెవరైతే వాక్యాన్ని తృప్తిగా భుజిస్తారో, ఎంత గొప్ప పరమానాన్ని ప్రభు పరలోక మన్నాని మనందరికి అనుగ్రహించారని ఎంతగా ఆ వాక్యంలో తమను తాము సంతృప్తి పరచుకుంటారో ఆ ప్రభు యొక్క ఉద్దేశాలను అర్థం చేసుకుంటారు. ఆ మంచి గొర్రెల కాపరి నడిచిన మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తారు.
ఎందుకంటే ఆ గొర్రెల దొడ్డికి ద్వారమును నేనే అన్నారు ప్రియులారా. ఈ లోకంలో ఎన్నెన్నో ద్వారాలు తెరవబడి ఉంటాయి, కానీ వాటన్నిటిలో ప్రవేశిస్తే వాళ్ళందరూ మన కొరకు ప్రాణాలను అర్పించే మంచి గొర్రెల కాపరి అవునో కాదో. కానీ స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రము నేను మంచి గొర్రెల కాపరిని, నా గొర్రెల కొరకు నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను, నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, కాబట్టి నా స్వరమును విని అవి నన్ను అనుసరించును అని చెప్పారు. ఈ ఉదయకాలంలో మనల్ని మనం పరీక్షించి చూసుకున్నప్పుడు మరి ఉదయకాలమే లేచి మన మంచి గొర్రెల కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి స్వరమును మనము విన్నామా? ప్రియులారా, ప్రభువును అనుసరించడం అంటే మన జీవితంలో మార్పు కలగాలి. ప్రతిరోజు ఉదయమే లేచి ఎన్నెన్నో క్రియలు చేయాలని, ఎన్నెన్నో స్థలాలకు వెళ్ళాలని, ఏదేదో సాధించాలని మనం ప్రణాళికలు వేసుకొని ఉంటాం. కానీ ప్రభువును అనుసరించుటలో మనము వెళ్ళే మార్గము అది ప్రభువు చిత్తమైనదా కాదా తెలుసుకోవడానికి మొదట మనం ఆగాలి. చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. గెన్నెసరెతు ప్రాంతంలో రాత్రంతా వాళ్ళు కష్టపడి పనిచేసిన ఒక్క చేప కూడా పట్టలేని జాలర్లను చూసినప్పుడు ప్రభువుకి జాలి కలిగిందేమో. అయ్యో, వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి జాలర్లుగానే ఉన్నారు, కానీ వీళ్ళు చేసిన శ్రమలో ఏ మాత్రము ఫలితాన్ని ఈరోజు అనుభవించలేరని వాళ్ళ హృదయం పగిలిపోవడాన్ని చూసిన ప్రభువు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, చూడండి, ఆయన వడ్రంగి కుమారుడు అయినప్పటికీ సర్వ సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి ప్రతి నరుని హృదయములో ఏమి ఉందో ఆయన తెలుసుకోగలరు. కాబట్టి ఆ జాలరుల దగ్గరికి వెళ్ళి, మీరు అంటున్నారు ఇంకా కొంచెము లోపలికి వెళ్ళి మీ వలలను వేయండి అన్నప్పుడు వారు కూడా చూడండి, మాకంటే ఎక్కువ అనుభవము చేపలు పట్టడంలో నీకు లేదు అని చెప్పలేదు. విధేయించి ఆయన మాటకు చేపలు ఆ వలలను వేసినప్పుడు 2 పడవలు మునిగిపోయే అంతగా ఆ చేపలు వాళ్ళ కళ్ళ ముందు కనపడినప్పుడు వాళ్ళకు ఒక్క నిమిషము ఆశ్చర్యం కలిగి ఉండవచ్చు. రాత్రంతా కష్టపడుతూనే ఉన్నాం కదా, అప్పుడు ఈ చేపలన్నీ ఎక్కడ ఉన్నాయి? కానీ సృష్టికర్త మాట వినగానే ఎక్కడెక్కడో ఉన్న చేపలన్నీ వచ్చి మా పడవలను మునిగివేసి అంతగా నేను వీళ్ళకి దొరికిపోతానని చెప్పి ఈ చేపలన్నీ వచ్చాయని వాళ్ళకు ఆశ్చర్యం కలిగి ఉండవచ్చు. ప్రియులారా, మనం వెళ్ళే దారి మన సర్వ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి చిత్తంలో ఉంటే మనం చేయు క్రియలన్నీ కూడా జయము పాలవుతాము. కాబట్టి అది ప్రభు చిత్తమా కాదా తెలుసుకోవడానికి ఒక్క నిమిషం ఈరోజు ఆగండి. ఈ ఉదయకాలంలో మీరు ఏమేం పనులు చేయబోతున్నారో వాటన్నిటికంటే ముందు మీరు ఎప్పటి నుంచో ప్రణాళికలు వేసుకుని ఉండవచ్చు. అయినా అది దేవుని చిత్తం కాకపోతే మన శ్రమ అంతా వృధా అవుతుంది. కాబట్టి చూడండి, ఆ శిష్యులు అన్ని చేపలు పట్టిన తర్వాత ఇక వాళ్ళు తమ జీవిత రహస్యాలను ఆ ప్రభు మాటలో ఉన్న ఆ గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. ప్రియులారా, ఇప్పుడు వాళ్ళ దృష్టి మారిపోయింది. ఆ చేపలు ఉన్న పడవల మీద వాళ్ళ దృష్టి లేదు. ఆ మాట పలికిన, అన్నిటిలో విజయం ఇచ్చిన ఆ ప్రభువు మీద తమ దృష్టిని పెట్టారు. ఆగినప్పుడు ఆ ప్రభు స్వరాన్ని విన్నప్పుడు, ఆ ప్రభు స్వరానికి విధేయిస్తే జీవితంలో ఎంత గొప్ప ఆశీర్వాదములు వాళ్ళు పొందుకోగలరో వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి ఈ ఉదయకాలంలో మనం ఏమేం పనులు చేయబోతున్నామో ఒక్క నిమిషం ఆగుదాం. ఆ ప్రభు యొక్క స్వరాన్ని వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఆ ప్రభుని స్తుతించి ఆ ప్రభు సన్నిధిని మనం అనుభవించుదాం. ప్రభు స్వరాన్ని వినడానికి దివ్య వాక్కును, బైబిల్ గ్రంథాన్ని మనం తెరిచినప్పుడు ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నారో ఆ స్వరాన్ని వినే వరకు కూడా ఈరోజు మనం ఇంటిలో నుంచి కదలొద్దు ప్రియులారా. ఆ స్వరాన్ని వినడానికి సమయాన్ని కేటాయించుదాం. ప్రియులారా, చూడండి, విన్నాము. ఇప్పుడు ప్రభు ఏం చేయాలో మనకి చెప్తున్నారు. ఇప్పుడు ఒకవేళ
మనము వెళ్ళే ఆ దిశ ప్రభు చిత్తము కానిచో మన దిశను మార్చుకోవాలి. ఎన్నెన్నో పనులు చేయడానికి అంతా సిద్ధపరచుకొని ఉన్నామేమో, కానీ ఆ పనులన్నీ దేవుని చిత్తంలో లేవేమో, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నాయేమో, దేవుని నామానికి మహిమకరంగా లేవేమో, దేవుని పరిశుద్ధ ఆత్మకు మనము ఆయనను దిగులు పరిచేలా ఉన్నాయేమో. ప్రియులారా, ఈ ఉదయకాలంలో మనను సృజించిన సృష్టికర్త అయిన దేవుని చిత్తంలో లేకపోతే ఏ పనిలో కూడా మనము జయాన్ని అనుభవించలేము. ప్రియులారా, చూడండి, ఫిలిప్పు జీవితాన్ని మనం చూస్తున్నాం అపోస్తల కార్యంలో. ఆయన గాజా ప్రాంతానికి వెళ్ళాలని తన పనిలో తను ఉన్నప్పుడు ఆ నపుంసకుడు యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. గ్రంథాన్ని చదవాలని ఆశ ఉంది, కానీ తడు అన్యుడు కాబట్టి ఆ వాక్యం గురించి ఏం అర్థం చేసుకోలేకపోతున్నాడు. హృదయంలో ఆశపడుతున్నాడేమో, ఎవరైనా దీన్ని నాకు వివరిస్తే బాగుండు అని. చూడండి, హృదయములను చూసిన పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పును, నువ్వు పరిగెత్తు, ఆ రథము దగ్గరికి పరిగెత్తు, ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడు, ఆ వ్యక్తికి నువ్వు జ్ఞానోపదేశం కలిగించు అన్నప్పుడు ఫిలిప్పు పరిగెత్తి, నువ్వు ఆ చదువుతున్నది నీకు అర్థమవుతుందా అన్నప్పుడు, చూడండి ప్రియులారా, వాక్యాన్ని చదివి వివరించినప్పుడు ఆ వాక్యంలోని తన జీవితాన్ని మార్చుకునే గొప్ప కృప, తన యొక్క లోక జీవితం నుండి పరలోక జీవితానికి తనని సభ్యునిగా చేసే ఆ బప్తిస్మము పొందే గొప్ప కృప తనకు ఆ రోజు ఏర్పరచబడినప్పుడు, చూడండి, నపుంసకుడు అంటున్నాడు, నేను బప్తిస్మం పొందకుండా ఉండడానికి ఇప్పుడు ఏదైనా ఆటంకం ఉందా? అవును ప్రియులారా, మామూలుగా ఆ గ్రంథం తనకు అర్థం కాకపోతే, ఎవరు వివరించకపోతే ఒక మామూలు అన్యుడిగా తిరిగి వెళ్ళిపోయేవాడేమో. కానీ తన ఆత్మీయ జీవితపు దశను దిశను మార్చుకున్నాడు. నేను అన్యుడిగా తిరిగి వెళ్ళకూడదు, సత్యము నాకు బోధింపబడినప్పుడు, అది నా జీవితానికి ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు ఆ సత్యము చూపించే మార్గంలో నేను వెళ్ళాలని అన్యుడి జీవితాన్ని అక్కడే ఆపివేసి బప్తిస్మము పొంది ఒక క్రైస్తవుడిగా యేసుప్రభు చూపించిన మార్గంలో అతడు తిరిగి వెళ్ళాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథం ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉంది, మన జీవితపు దిశను మార్చుకోమని చెప్తూ ఉంది. మరి ఆ దిశను మార్చుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మూడవది, మన దిశను మార్చుకున్న తర్వాత అది కష్టమైన నష్టమైన ప్రభువు చూపించిన మార్గంలో ముందుకు సాగిపోతూ ఆ ప్రభువును అనుసరించాలి. దమస్కు మార్గంలో పౌలు అపోస్తలైన సౌలుగా అతడు ఉన్నప్పుడు చూడండి, రాచి రంపాన పెట్టాలని వచ్చిన వాడు, కానీ సత్యము తెలుసుకున్న తర్వాత వాళ్ళని శిక్షించాలని, వాళ్ళని హింసించాలని వచ్చిన వాడు తన యొక్క జీవితాన్ని మార్చుకొని ఆ ప్రభువును అనుసరించడానికి, తను శ్రమలు పడడానికి సిద్ధమయ్యాడు. నా ప్రియ సహోదర సహోదరి, ప్రతిరోజు మన జీవితంలో మన జీవితాన్ని మనం పరీక్షించుకున్నప్పుడు మొదట ఆగాలి. మన జీవితంలో మనం చేసేది ప్రభువునికి ఇష్టం లేకపోతే ఆ దిశను మార్చుకోవడానికి ప్రయత్నించాలి. మనము ప్రభు చూపించిన మార్గంలో వెళ్తున్నప్పుడు ప్రతిరోజు మన సిలువను ఎత్తుకొని ఆ ప్రభువుని మనల్ని అనుసరించడానికి మనల్ని మనం త్యజించుకోవాలి. ప్రభుని అనుసరించడంలో ఈ 3 కార్యాలు ప్రతిరోజు మన జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మన ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందుతున్న కొద్దీ శరీరంలో కూడా మనం ఎంతో అభివృద్ధిని ఈ లోకంలో పొందగలం. అప్పుడు ఎంతోమందికి మనం మార్గచూపిరి కాగలం. అటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఈ నూతన ఉదయంలో మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా నీ వైపుకు ఆకర్షించుకున్న తండ్రి, నీకు స్తోత్రం. నన్ను అనుసరించమని ఫిలిప్పుతో నీవు చెప్పావు, మీ శిష్యులందరితో కూడా నీవు చెప్పావు తండ్రి. కానీ ఎంతోమంది శిష్యులు అయ్యా మీరు ఇచ్చిన 5 రొట్టెల ఆహారాన్ని తిన్న తర్వాత ఇంకా అద్భుతములు ఆశ్చర్యాల క్రియల కొరకు మిమ్మల్ని అనుసరించాలనుకున్నవారు శ్రమలు శోధనలు వచ్చినప్పుడు, అయ్యా నీ యొక్క సత్య సువార్త వాళ్ళకు అర్థం కానప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకోలేక
మిమ్మల్ని అనుసరించకుండా తిరిగి వెళ్ళిపోయారు. అయ్యా, ఈ ఉదయకాలంలో నాతో ప్రార్థించే మేమందరము కూడా ప్రతిరోజు మా జీవితంలో మేము ఆగాలి, మేము వెళ్ళే మార్గము మీకు ఇష్టముందో లేదో, మీ చిత్తమో లేదో మేము తెలుసుకోవాలి. మీ వాక్యము ద్వారా అయ్యా మా నిర్ణయాలు మార్చబడాలి ప్రభువా. మీరు చూపించిన మార్గంలో మేము ప్రతిరోజు నడవడానికి మమ్మల్ని మేము స్థిరపరచుకోవాలి. వాక్యమే మా జీవితాలకు పునాది కావాలి ప్రభువా. అటువంటి కృపతో ఈ నూతన ఉదయంలో మమ్మల్ని అందరినీ దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, యేసు ప్రభుని అనుసరించిన శిష్యుల్లో ఎంతోమంది తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ప్రభు తన అపోస్తులతో అడిగారు, మీరు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళేదరా అన్నప్పుడు అపోస్తులైన పేతురు చెప్పిన మాట ఏంటి? ఎక్కడికి వెళ్ళగలము ప్రభువా, నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు. మనం కూడా ఎక్కడికి వెళ్ళము. ఈ రోజంతా కూడా ఆ నిత్య జీవపు మాటలు కలిగే ఆ ప్రభు మార్గంలోనే ప్రభుని అనుసరించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.